Subscribe to our channel and press the bell icon for the latest updates. వాడు ఊరికే వాదించడు, గర్జిస్తాడు. ఇంత జరిగాక ఏం మాట్లాడుకుంటూ ఎలా ఉన్నారు? పద్దెనిమిది పర్వాల భారతంలో అయినా నేను హైదరాబాదును మరో కశ్మీరుగా మారనివ్వను. Police action from Delhi has turned into an Operation Polo. చర్చలు లేవు, సంధి లేదు, యుద్ధం జరగాల్సిందే. హరిహర వీరమలు చిత్రం కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు మూవీ లవర్స్ ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అన్ని అనుకున్న పద్ధతులు జరిగి ఉండుంటే నేడు ఈ చిత్రం విడుదలై ఉండేది. థియేటర్స్ మొత్తం హౌస్ఫుల్ కలెక్షన్స్తో కలకల్లాడేది. కానీ అది జరగలేదు. విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేశారు. విడుదల తేదీపై మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది. రీసెంట్గానే ఇరాన్ నుండి ఒక ప్రముఖ విఎఫ్ఎక్స్ కంపెనీలో ఈ చిత్రానికి సంబంధించిన 6000 విఎఫ్ఎక్స్ షాట్స్ని కలెక్ట్ చేసుకుని వచ్చాడు ఆ చిత్ర డైరెక్టర్ జ్యోతి కృష్ణ. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం యూఎఫ్ఎక్స్ షాట్స్ అన్నింటినీ సినిమాలో పొందుపరిచే పనిలో ఉన్నారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఆదిపురుష్ చిత్రానికి దాదాపుగా 8000 విఎఫ్ఎక్స్ షాట్స్ని ఉపయోగించారు. ఆ చిత్రం తర్వాతి స్థానంలో 6000 విఎఫ్ఎక్స్ షాట్స్తో హరిహర వీరమలు చిత్రం రెండవ స్థానంలో ఉంది. ప్రతి విఎఫ్ఎక్స్ షాట్ని 10 లేయర్స్ ఉండేలా చూసుకున్నారట. కేవలం సినిమాలోని చివరి 10 నిమిషాలకే నిర్మాతలు దాదాపుగా 28 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటే ఈ చిత్రాన్ని ఎంత భారీగా తీశారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు షూటింగ్కి ముందు స్క్రిప్ట్ మొత్తాన్ని యానిమేషన్ రూపంలో ప్రీవియస్ టెక్నాలజీతో ఒక వీడియోని కూడా రూపొందించారంట. మొత్తం మీద ఈ చిత్రంపై 350 కోట్ల రూపాయల బడ్జెట్ని ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. మిగిలిన పాన్ ఇండియన్ సినిమాల్లో ఎన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ని ఉపయోగించారో ఒకసారి చూద్దాం. బాలీవుడ్లో 2023వ సంవత్సరంలో విడుదలైన బ్రహ్మాస్త్ర చిత్రానికి 4500 విఎఫ్ఎక్స్ షాట్స్ని ఉపయోగించగా, బాహుబలి 2కి 4500 షాట్స్, రావణ్ చిత్రానికి 3000 షాట్స్, RRR చిత్రానికి 2800 షాట్స్ని ఉపయోగించారు. ఇలా భారీ బడ్జెట్తో ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఉపయోగించిన విఎఫ్ఎక్స్ షాట్స్ కంటే హరిహర వీరమలు సినిమాకు ఉపయోగించిన షాట్స్ ఎక్కువ. అంతేకాదు RRR చిత్రంలో యానిమల్ షాట్స్ ప్రపంచవ్యాప్తంగా ఏ క్రేజ్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హరిహర వీరమలుకి కూడా ఆ కంపెనీనే పనిచేసింది. ఇందులో కూడా జంతువుల షాట్స్ చాలానే ఉంటాయంట.